అందుకే సృష్టికర్త మానవ జాతిలో ప్రవేశించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఘోరమైన చీకటిలో ఉండి నిత్య అగ్ని దండనలోనికి వెళ్ళడానికి తయారుగా ఉన్న మనల్ని ఆ నరకములో పడకుండా రక్షించడానికి దేవుడు నరుడై పుట్టి మరణించి తిరిగి లేచి శిలువ మీద యజ్ఞమై తన పరిశుద్ధ దైవ రక్తాన్ని కార్చి మన జన్మ కర్మ పాపముల కొరకు పరిహారముగా కావలసిన ఖరీదు చెల్లించి పెనాల్టీ కట్టి మన పాప క్షమాపణకు కావలసిన ఒక ఆధారము కల్పించినాడు. అసలు క్షమించడానికి వీలు లేదు. ఏం బేసిస్ మీద క్షమించాలని తండ్రి అని దేవుడు అడిగితే కుమారుడు అంటాడు, ఏం బేసిస్ అంటే వాళ్ళందరూ తప్పులు చేశారు, కరెక్టే. పాపానికి వచ్చు జీతము మరణం గనక వాళ్ళు మొదటి మరణం రెండో మరణం పొందాలి. మరి బేసిస్ ఏంటంటే లాజికల్గా ఎప్పటికీ మరణించడానికి అవసరమే లేని నేను మరణించానుగా. ఐఎమ్ ఎ పర్సన్ హూ నీడ్ నెవర్ డై, ఇటర్నల్ బీయింగ్, ఆది మధ్యాంతరహితుడను, తండ్రి నీతో సమానుడను. అసలు నేను చచ్చిపోయే కేసు అవసరమే లేదు కదా. ఎప్పటికీ చచ్చిపోయే అవసరమే లేను నేను ఇష్టపూర్వకంగా చనిపోయాను కదా. ఇది వాళ్ళు పొందిన మరణం అని నా ఖాతాలో రాసుకో. ఇది వాళ్ళు పొందిన మరణం అని లెక్కలో రాసుకో. మానవులు పాపం వల్ల వచ్చు జీతం మరణం, మొదటి రెండవ మరణాలు కూడా పొందాలి. అయితే పొందేశారు, అయిపోయిందని లెక్క రాసుకో. నా శిలువ మరణము వీళ్ళందరి కొరకని లెక్కలు సెటిల్ చేసేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, శిలువ మర్మము గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక.